హలో అందరికీ. మనం ఇంట్లో మీగడ స్టోర్ చేసేసి వెన్న తీసుకుంటామండి. తీసిన వెంటనే నెయ్యి అయితే కాసేసుకుంటూ ఉంటాము. మనకు ఇంట్లో కావాలి అంటే కొంచెం వెన్న తీసి పెట్టుకుంటాం కదా, బయట తీసుకోకుండా. అలాంటప్పుడు మనకు వెన్న పూస అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు 1 మంత్ లేదా 2 మంత్స్ 3 మంత్స్ వరకైనా పాడవకుండా ఇప్పుడు మనం తీసింది ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. స్మెల్ అనేది అస్సలు రాదు. ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక్కసారి ముందుగా మనము వెన్న తీసిన తర్వాత దీన్ని ఒక 4-5 టైమ్స్ వాటర్లో, కూల్ వాటర్లో చక్కగా నీట్గా వాష్ చేసుకోవాలండి. మనకు వెన్నలో ఉన్న మజ్జిగ మొత్తం పోవాలండి. అప్పటి వరకు వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసి కనుక స్టోర్ చేసుకుంటే మనకి 2 మంత్స్గా 3 మంత్స్ అయినా చక్కగా ఉంటుందండి. ఇక మనం బయట కొనే పని లేకుండా వెన్న ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా వాడేసుకోవచ్చండి. కంపల్సరీ ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ ఇలా నీట్గా ఓపెన్ చేసి మొత్తం వాష్ చేసుకోండి. ఇలాగ వాటర్లో మనకు వాటర్ అనేది తెల్లగా రావాలి. ఆ మజ్జిగ మొత్తం వెన్నలో నుంచి పోవాలండి. అప్పుడే మనకు ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా ఉంటుంది. చూడండి, వాటర్ అనేది తెల్లగా వచ్చినాయి. ఇలా వాటర్ తెల్లగా వచ్చేంత వరకు, మజ్జిగ పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ ఇలా చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది.